యానిమల్ లవర్స్ ఈ వీడియోని పూర్తిగా చూడండి కొంచెం ఓపికతోని. సో విజయవాడలో సింధు గారు అని చెప్పి నాకు ఇన్స్టాలోనే పరిచయం అయ్యారనమాట. తను ఎంత గ్రేట్ అంటే ఫ్రమ్ 15 ఇయర్స్ వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి ఒక 20 to 30 డాగ్స్కి ఫీడింగ్ చేస్తూ ఉంటారు డైలీ, ప్రతిరోజు పొద్దున, మధ్యాహ్నం అండ్ సాయంత్రం. అండ్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళ గల్లీలో వాళ్ళు కొంచెం క్రూయల్గా బిహేవ్ చేస్తున్నారు, చిన్న చిన్న పప్పీస్ అని కూడా చూడకుండా అని చెప్పి ఫీమేల్ డాగ్స్ అన్నిటికీ తన ఓన్ డబ్బులు పెట్టుకొని ఆపరేషన్ చేయించి మంచిగా చూసుకుంటుంది. బట్ ఒక్క డాగ్ హీట్కి రావడం వల్ల రీసెంట్గా అంటే ఒక 4 months బ్యాక్ 6 to 7 పప్పీస్ని పెట్టింది. అవి కూడా ఇంకా వాళ్ళ ఇంట్లోనే ఉన్నాయి, తను మంచిగా చూసుకుంటుంది. అడాప్షన్కి పెడితే ఇండీస్ అని చెప్పి ఎవరు ముందుకు రావట్లేరంట. సో ఎవరైనా అడాప్ట్ చేసుకోవాలి అనుకుంటే దయచేసి ముందుకు వచ్చి పెద్ద మనసుతో స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అయిపోయి అడాప్ట్ చేసుకోండి. అండ్ ఇంకొక గ్రేట్ న్యూస్ ఏంటంటే ఈ పప్పీస్ని పెట్టుకుంటామని చెప్పి ఒక షెల్టర్ వాళ్ళు ఓకే అన్నారు ఫ్రమ్ నంద్యాల. సో విజయవాడ నుంచి నంద్యాలకు పప్పీస్ని తీసుకెళ్ళడానికి బస్లో, ట్రైన్లో కుదరదు, ఖచ్చితంగా కార్లోనే తీసుకెళ్ళాలి. సో దానికి అట్లీస్ట్ మనం ట్రావెల్ ఎక్స్పెన్సెస్ అయినా మనం మన త్రూ ఫండ్ చేసి ఇవ్వగలిగితే అది వాళ్ళకి చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. హోప్ యూ అండర్స్టాండ్. సో 10 అయినా 20 అయినా 100 అయినా పర్లేదు, బట్ మనం ఇవ్వగలిగితే అది వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. సో దానికోసం కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను ఇచ్చిన స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అయిపోయి మీకు నమ్మకం అనిపిస్తేనే డబ్బుల్ని షేర్ చేయండి. సో యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.